హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీసా కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో రెసిపీని తక్కువ ఆయిల్తో టేస్టీగా హెల్తీగా గోధుమ పిండితో ఏ విధంగా చేయాలి అనేది చూపించబోతున్నాను. దీనిని బ్రేక్ఫాస్ట్గా కానీ డిన్నర్కి కానీ లేదంటే స్నాక్స్గా కూడా తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. వీటినే వీట్ ఫ్లోర్ ప్యాన్ కేక్స్ అని కూడా అంటారు. వెజిటేబుల్స్తో ఎంతో హెల్తీగా చేసుకునే ఈ వీట్ ఫ్లోర్ ప్యాన్ కేక్స్ అనేది ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూద్దాం. దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి 1 కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి. అదేవిధంగా ఇందులోకి 1/2 కప్పు వరకు బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ వీట్ ఫ్లోర్ వెజిటబుల్ ప్యాన్ కేక్స్ అనేది సాఫ్ట్గా రావడం కోసం మనం ఎంత కప్పు అయితే గోధుమ పిండిని తీసుకుంటామో అదే కప్పుతో కప్పు వరకు పెరుగుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా పెరుగు వేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్పు వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి ఈ పిండినంతా బాగా కలిసేలాగా ఎక్కడ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. వెజిటబుల్స్ తినడానికి ఇష్టపడని పిల్లలు ఎవరైనా ఉంటే కూడా ఒకసారి వాళ్ళకి ఈ విధంగా వెజిటబుల్స్తో ప్యాన్ కేక్స్ని చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. అంతా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటాయి. ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి మినిమం 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకుని ఈ పిండి అనేది నానబెట్టుకోవాలి. ఈలోపు మనం ఇందులోకి కారం కోసం 3-4 పచ్చిమిర్చిని తుంచుకుని ఒక మిక్సింగ్ జార్లోకి యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా 1 ఇంచు సైజులో ఉండే అల్లాన్ని శుభ్రం చేసుకుని కట్ చేసుకుని వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసుకుని ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మరీ ఫైన్గా కాకుండా కొంచెం కోర్సుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం కలుపుకున్న పిండిని తీసుకుని ఇంకొకసారి కలుపుకొని ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి అల్లం జీలకర్ర పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. మీరు వీటిని డైరెక్ట్గా తినేయాలి అనుకున్నప్పుడు పచ్చిమిర్చి కారం అనేది మీకు కొంచెం ఎక్కువగా కావాలి అనుకుంటే కొంచెం పచ్చిమిర్చిని ఎక్కువగా యాడ్ చేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి 1 మీడియం సైజులో ఉండే ఉల్లిపాయని బాగా ఫైన్గా కట్ చేసుకుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 1 క్యారెట్ మీడియం సైజులో ఉండేది తీసుకుని ఈ విధంగా కాస్త పెద్దగా తురుముకుని యాడ్ చేసుకోవాలి. క్యారెట్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి 1 చిన్న సైజు క్యాప్సికమ్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అదేవిధంగా 1 మీడియం సైజులో ఉండే టమాటాని లోపల గింజలు అనేది తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇందులోకి వేసుకున్న తర్వాత ఈ ప్యాన్ కేక్స్లోకి సరిపడా సాల్ట్ని 1 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని కూడా యాడ్ చేసుకుని ఈ పిండిలో వెజిటబుల్స్ అంతా బాగా కలిసేలాగా ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఇన్స్టెంట్గా ఈ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి సోడా వేస్తే ఇవి కొంచెం పొంగి ఫ్లఫీనెస్ అనేది వస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు తురిమిన కొత్తిమీరని శుభ్రం చేసుకుని యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ పిండి అనేది బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ పలుచగా కాకుండా అలా అని మరీ గట్టిగా కాకుండా ప్యాన్ కేక్స్ వేసుకోవడానికి వీలుగా ఉండేలా చూసుకోవాలి. ఇలా పిండిని కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటను లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఈ కడాయికి సరిపడగా ఎన్ని ప్యాన్ కేక్స్ అయితే మనం వేసుకోగలుగుతామో దాన్ని బట్టి చిన్నగా ఈ విధంగా ప్యాన్ కేక్స్ని వేసుకోవాలి. ఇలా చిన్నగా ప్యాన్ కేక్స్ని వేసుకుంటే చూడడానికి బాగుంటాయి. మీకు ఇలా ఇష్టం లేకపోతే డైరెక్ట్గా ఒకటే ప్యాన్ కేక్ని కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత కడాయి మీద మూత పెట్టి మినిమం 2-3 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లోనే ఈ ప్యాన్ కేక్స్ అనేది మంచి కలర్ వచ్చేంత వరకు ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వెనక సైడ్కి టర్న్ చేసుకుని వెనక వైపు కూడా 2-3 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లోనే బాగా కాల్చుకోవాలి. ఇక్కడ చూస్తుంటేనే మీకు తెలుస్తుంది కదా ఈ ప్యాన్ కేక్స్ అనేది ఎంత ఫ్లఫీగా సాఫ్ట్గా వచ్చాయి అనేది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటుంది. ఎప్పుడు ఒకేలాంటి బ్రేక్ఫాస్ట్ కాకుండా ఒకసారి ఈ విధంగా డిఫరెంట్ స్టైల్లో ప్యాన్ కేక్స్ని వెజిటేబుల్స్తో ట్రై చేసి చూడండి. మీ అందరికీ బాగా నచ్చుతుంది. ఈ విధంగా ప్యాన్ కేక్స్ బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నేను కలుపుకున్న ఈ పిండికి 3 లేదా 4కి ఈజీగా ఈ ప్యాన్ కేక్స్ అనేది వస్తాయి. ఇలా మనకు నచ్చినన్ని ప్యాన్ కేక్స్ వేసుకున్న తర్వాత ఏ విధంగా ఫ్లఫీగా వచ్చాయి అనేది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. చూస్తున్నారు కదా, అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే ఈ వీట్ ఫ్లోర్ వెజిటేబుల్ ప్యాన్ కేక్స్ అనేది ఎంత బాగా వచ్చాయో. వీటిని ఏదైనా అల్లం చట్నీతో కానీ లేదంటే మీకు నచ్చిన ఏదైనా చట్నీతో కానీ సర్వ్ చేసుకోండి. చాలా బాగుంటుంది.
ఈసారి మీరు కూడా ఈ విధంగా ప్యాన్ కేక్స్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి అనేది మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేసినట్లయితే నేను ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసినా వాటి నోటిఫికేషన్స్ అనేది మీకు మిస్ అవ్వకుండా వస్తాయి.